హెచ్సియు భూములను అమ్మేందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తీరును ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఖండించారు. ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్పే రేవంత్ రెడ్డి ఆమె ఏర్పాటు చేసిన యూనివర్సిటీ భూములను అమ్మడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టి కమిషన్లు నొక్కేందుకే ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా రేవంత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ తరపున ఆందోళనలు తీవ్రతరం చేస్తామంటున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సెంట్రల్ యూనివర్సిటీలో వివాదం ఇంకా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పదుల సంఖ్యలో జేసీబీలు కావచ్చు, వందలాది మంది పోలీసులతో పహారా కాస్తూ అక్కడ ఉన్నటువంటి భూమిని అంతటి కూడా చదువు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిన్న రాత్రి 200 మంది విద్యార్థులను కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రొటెస్ట్ ఇంకా కొనసాగుతోంది. కానీ ఈరోజు దాదాపు 35 జేసీబీలు పెట్టి ఉన్నటువంటి భూమిని చదువు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది? ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు మనతో పట్టున్నారు. సార్ నమస్తే సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కడ పడితే అక్కడ భూముల అమ్మకాలు కావచ్చు, భూములను అమ్ముకొని ఖజానా నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? దురదృష్టం ఏంటంటే ప్రజాపాలన పేరు మీద అధికారంకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజాకంటకుడుగా మారిపోయినారు. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ఏదైతే రియాల్టర్లకు కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది మొత్తం కూడా విద్యా వ్యవస్థ పైన విజన్ లేకుండా, విజ్డమ్ లేకుండా, కనీస విద్యా వ్యవస్థ పైన అవగాహన లేకుండా, విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి ఒక భవిష్యత్ అవసరాలపైన అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక క్రూరమైనటువంటి ఒక దాడి ఇది తన స్వంత వ్యాపార లాభాపేక్ష కోసం, తనేదో దాంట్లో కమిషన్ల కోసం అన్నట్టుగా ఇవాళ మొత్తం 400 ఎకరాలు అంటే దాదాపు అది 40,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమి అది. ఆ హెచ్సియు ఇట్స్ ఎ గోల్డ్, అది గోల్డ్ అది. ఆ గోల్డ్ని ఇవాళ కన్నుబడ్డది రేవంత్ రెడ్డికి. ఆ బిల్లిరావు అని చెప్పని ఆ కేసు సుప్రీంకోర్టులో ప్రభుత్వం గెలిచిన తర్వాత వెంటనే దానిపైన కన్నుబడి దాన్ని వాళ్ళ అమ్ముకొని తద్వారా లాభపడాలా, కమిషన్లు దొబ్బాలా అనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఒక దుర్మార్గమైన ప్రయత్నం. దీన్ని తప్పనిసరిగా తిరగొడతాం. ఇది రాజకీయపరమైనటువంటి ఒక ఎజెండా కాదు, ఇది సామాజిక ఎజెండా. 2,300 ఎకరాలు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏదైతే 2,300 ఎకరాలు ఇవ్వాలా అని చెప్పని తర్వాత వారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీని 2,300 ఎకరాలు ఎందుకు కేటాయించినారు ఒక పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఆ రోజు? ఎందుకు అని అంటే ఈ విశ్వవిద్యాలయము ఇవాళ ఉన్నట్టు ఉండదు, ఇంకా పెరుగుతుంది. గ్రోయింగ్ పాపులేషన్ నీడ్స్ కావచ్చు, గ్రోయింగ్ ఎడ్యుకేషన్ నీడ్స్ కావచ్చు, వాటికి అనుగుణంగా ఆ విశ్వవిద్యాలయం ఇంకా కూడా మొత్తం సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడానికి ఇంటలెక్చువల్ క్యాపబిలిటీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీ కూడా ఉండాలి. కాబట్టి 2,300 ఎకరాలు ఆ రోజు ఇచ్చినారు. ఇస్తే దాన్ని తగుదునమ్మా అని చెప్పని ఇందిరాగాంధీ పాలన అంటాడు, ఇందిరమ్మ పాలన అంటాడు, ప్రజాపాలన అంటాడు. ఇందిరమ్మ ఆలోచనల నుంచి వచ్చినట్టు ఒక విశ్వవిద్యాలయం పైన రేవంత్ రెడ్డి వాళ్ళ దాడి చేస్తూ ఉన్నాడు. ఇది దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపైన దాడులు చేస్తూ ఉన్నారు, ఉస్మానియాలో విద్యార్థులపైన దాడి చేస్తూ ఉన్నారు. మొత్తం విద్యా వ్యవస్థ పైన అవగాహన లేకుండా ఒక సన్నాసి లెక్క రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దుర్మార్గంతో ఇవాళ రాష్ట్రం అట్టుడికి పోతా ఉంది. దాదాపు 200 మంది అరెస్ట్ చేసినారు. రాత్రి 11 గంటల వరకు ఆడ లేదు, మొగ లేదు, గొడ్లను కొట్టినట్టు కొట్టినరు. వాళ్ళంతా పిల్లలు పాపం హై స్కాలర్స్, పెద్ద హై లెవెల్ ఎడ్యుకేషన్ ఉన్నట్టు స్కాలర్స్, పిహెచ్డీలు, ఎంఫిల్ చేస్తున్నటువంటి ఒక హైలీ టాలెంటెడ్ స్కాలర్స్ను పట్టుకొని కొట్టి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి బెదిరించిండ్రు. మొత్తానికి బెదిరించి అదిరించి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఒక రాక్షస ప్రవృత్తితో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో హైడ్రా పేరు మీద పేదోళ్ళ ఇళ్ళు కూలగొట్టిండ్రు. ఇప్పుడు ఇవాళ 400 ఎకరాల రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ తోటి ఇవాళ విద్యార్థుల పైన దాడులు చేస్తూ ఉండు, విద్యా వ్యవస్థ పైన దాడి చేస్తూ ఉండు. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేస్తుంది. ఆ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకుంటాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ ప్రైడ్ ఆఫ్ సౌత్ ఇండియా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి అక్కడ. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెప్టైల్స్ ఉన్నాయి అక్కడ, సర్పజాతికి చెందినటువంటి రెప్టైల్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత స్టార్ టర్టిల్స్ అంటాం మనం, అక్కడ వందలాది స్టార్ టర్టిల్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత ఏన్షియంట్ రాక్స్ ఉన్నాయి అక్కడ, రాక్ మోడల్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత పీకాక్ లేక్ అని, బఫెలో లేక్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ అడ్డం పెట్టుకొని ఒక ఖరీదైన రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ ద్వారా స్వంత లాభాపేక్ష కోసం రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం. 10-15 రోజుల నుంచి కూడా
విద్యార్థులంతా కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని అందరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ అటు హైడ్రా పేరుతో కావచ్చు, ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి హైకోర్టు భవనం కావచ్చు, ఫార్మాసిటీ కావచ్చు, లగచర్ల కావచ్చు, ఇలా చాలా వరకు భూముల మీదనే కన్నేస్తుంది. ఇంత మొండి పట్టుదలతో ప్రభుత్వం ఎందుకు వెళ్తుందని మీరు భావిస్తున్నారు సార్? రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ స్పీసీస్ ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతాన్ని విధ్వంసం చేసి హైకోర్టు బిల్డింగ్ కట్టినాడు. హైకోర్టు బిల్డింగ్ ఇంకా కొంత దూరం పోతే ఏం కొంపలు పోయేది లేదు. నెత్తి మీద నోరు పెట్టుకుని అక్కడ విద్యార్థులు కూడా మొత్తుకున్నారు. వాళ్ళని అదిరించి బెదిరించి అక్కడ భూములు గుంజుకున్నాడు. మీరు అన్నట్టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకున్నారు. నాకు తెలిసి రేపు ఉస్మానియా భూములు కూడా గుంజుకుంటాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా మీరు అన్నట్టు లగచర్లు కావచ్చు. ఎందుకు జరుగుతూ ఉంది భూముల చుట్టే రాజకీయం అంతా, భూముల చుట్టే పరిపాలన ఎందుకు కొనసాగుతుంది అంటే, ఇది మొత్తం కూడా ఒక రియల్ ఎస్టేట్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ జరగాల, ఆ రియల్ ఎస్టేట్లో డీల్ జరగాల, డీల్ జరిగితే కమిషన్లు రావాలనే ఉద్దేశం ఉన్నట్టుగా కనబడతా ఉంది. అందుకే ఆయన లగచర్లు అయినా, హైకోర్టు భూములైనా, లేకపోతే హెచ్సియు అయినా, రేపు ఉస్మానియా అయినా, ఇవన్నీ కూడా భూముల చుట్టే ఆయన దందా అంతా నడుస్తూ ఉంది. కాబట్టి నాకు తెలిసి ఒక వ్యక్తిగత లాభాపేక్షతోటే ఇది చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇది తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలని కోరుకుంటున్నా. ఆ 400 ఎకరాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. గతంలో అదే ప్రాంతంలో ఫుట్బాల్ ఆడిన రేవంత్ రెడ్డి ఆ భూముల మీద కన్నేశారని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఆయన ఏం చెప్పుకున్నాడు కదా, నాకు రియల్ ఎస్టేట్ తప్ప ఏం తెలియదని చెప్పిండు. ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేసినాడు, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేసినాడు, భూములు అమ్మే నేను డబ్బులు సంపాదించిన అని చెప్పి చాలాసార్లు చెప్పిండ్రు. ఇప్పుడు ఆయన భూములపైన కన్ను వేసిండ్రు, బరాబర్ వేసిండు. ఎవరు ఇచ్చినారండి రేవంత్ రెడ్డికి ఈ హక్కు? చెట్లను విధ్వంసం చేసే హక్కు ఎక్కడిది? నువ్వు పెట్టినావా చెట్లేమన్నా? పోవా శంషాబాద్ అవతల పోవు, 400 ఎకరాలు తీసుకొని పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ అక్కడ చేయి. ఎవరు వద్దంటున్నారు నిన్ను? లక్షలాది ఎకరాలు హైదరాబాద్ తెలంగాణలో భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, అక్కడ చేయి. ఎందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే కావాలా? ఎందుకు అంటే చుట్టంతా గచ్చిబౌలి ఉంది, అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది కాబట్టి ఇక్కడే దాన్ని డెవలప్ చేసినట్టయితే రూమ్ రేట్లు ఎక్కువ వస్తాయి, దాంట్లో కమిషన్లు కొట్టవచ్చు. ఒక రియల్ ఎస్టేట్ మైండ్ సెట్తో ఆలోచించడం అనేటువంటిది నేరం. ఉన్నటువంటి ఒక లంగ్ స్పేస్ను విధ్వంసం చేస్తా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం సమంజసం కాదు. ఆ చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం, ఎందుకంటే కేసీఆర్ గారు చాలా క్షుణ్ణంగా దీనిపైన అధ్యయనం చేస్తూ ఉన్నారు, మానిటర్ చేస్తూ ఉన్నారు. జరుగుతున్నటువంటి స్థితిగతులన్నీ కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మొండితనంతో, మూర్ఖత్వంతో ఈ విధ్వంసానికి పాల్పడితే కూడా రేపు మళ్ళా వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే, రేపు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే. ఎట్టి పరిస్థితిలో ఆ విధ్వంసానికి గురవుతున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైతే రేవంత్ రెడ్డి కలలుగంటూ కమిషన్ల కోసం చేస్తూ ఉండో దాన్ని మళ్ళా మేము విశ్వవిద్యాలయాన్ని కట్టబెడతాం, దాన్ని మళ్ళా పర్యావరణాన్ని కాపాడతాం, అక్కడ ఉన్న అడవులను కాపాడతాం, అక్కడ ఉన్నటువంటి ఒక వృక్షజాతిని కాపాడతాం, పశుపక్ష్యాదులను తప్పనిసరిగా కాపాడతాం. ఇచ్చిన 6 గ్యారెంటీలకు నిధులు లేవు, వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలకు కూడా ఇక్కడ కూడా నిధులు లేవు, సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు, అటు రైతు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు. వీటన్నిటిని టార్గెట్ చేసుకునేందుకే సొంత ఖజానా నింపుకుంటున్నారనుకుంటున్నారా? ప్రభుత్వ ఖజానా నింపేందుకు ఈ భూములను అమ్ముతారనుకుంటున్నారా? చేతగానోడు మాత్రమే చేస్తారండి. వాగ్దానాలు చేసినప్పుడు సోయలేదా మరి? మీకు నిధులు లేవు అనేటువంటి ఒక పర్స్పెక్టివ్ ముందుకు పట్టుకురావటం అనేటువంటి మూర్ఖత్వం. ఆ ఎన్నికల టైంలో కూడా మీరు చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మీరు వాగ్దానాలు చేస్తున్నారంటే, ఇదే ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమన్నాడు, మాకు ఎకనామిక్ విజన్ ఉంది, ఎకనామిక్ విజ్డమ్ ఉంది, మేము సంపద ఎట్లా సృష్టించాలో, సంపద ఎట్లా పంచాలో మాకు తెలుసు అని చెప్పని జబ్బలు దలుచుకొని మాట్లాడినారు. మరి ఏమైంది ఇవాళ? సంపద సృష్టించడం అంటే భూములు అమ్మడమా? దివాళి తీసినోడే భూములు అమ్ముతాడు, దివాళి తీయనోడు ఎవడు భూములు అమ్మడు. నువ్వు రాష్ట్రంలో పెట్టుబడులు పట్టుకురా. కేసీఆర్ గారు ఏ రకంగా రాష్ట్రాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ను 1,15,000 కోట్ల నుండి 3,50,000 కోట్ల రూపాయలకు పెంచినాడు. 5 లక్షల జిఎస్డిపిని 15 లక్షల జిఎస్డిపి ఎట్లా చేసినాడు? దమ్ముంటే నువ్వు సంపద సృష్టించాలి, కానీ భూములు నమ్మేది శాశ్వతంగా 100,000 సంవత్సరాలు ఉండాల్సిన విశ్వవిద్యాలయ భూమిని విధ్వంసం చేయటం అనేటువంటిది ఒక కులచ మనస్తత్వం, విజన్ లేని మనస్తత్వం. దీన్ని తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఖండిస్తున్నాం. విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏ రకమైన ఒత్తిళ్లు పెట్టినా విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తాము, వాళ్ళకు అండగా ఉంటాం. రేవంత్ రెడ్డి కూడా భూములు ఉన్నాయి, కొడంగల్లో 1000 ఎకరాల భూములు ఉన్నాయి, కొనుక్కున్నాడని అంటున్నారు వాళ్ళ కుటుంబం వాళ్ళంతా. వాళ్ళ భూములు ఇస్తాడా ప్రభుత్వానికి? ఇవ్వనండి. మరి ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చుకోవచ్చు, కానీ ప్రభుత్వ భూములను ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేది నాకు అర్థం కాదు. అక్కడ ఉన్నటువంటి భూములు ఎవరి సొత్తు కాదు, అది విద్యాలయాలకు సంబంధించినటువంటి భూములు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా తప్పుపడుతున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు విద్యార్థులకు అండగా ఉంటూ ఆ భూములను కాపాడేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. అంతేకాకుండా మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దీనిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరామెన్ లక్ష్మణ్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.